దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం ఈరోజు అకుల ప్రిస్కిల్లా అనే ఒక మంచి దేవుని భక్తి గల జంట కొరకు మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానము చేసుకుందాము. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో అకుల ప్రిస్కిల్లా వారు ఎలా జీవించేవారు అనేది మనము గమనించినట్లయితే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 26వ వచనాన్ని మనము చూద్దాం. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 26వ వచనము. ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ప్రిస్కిల్లయు ఆకులయ విని అతను చేర్చుకొని దేవుని మార్గమును మరి పూర్తిగా అతనికి విషాదపరిచిరి. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో మనము చూసినట్లయితే దేవుని యొక్క మరి పరిచర్య చేయడానికి మరి ఒక యూదుడు అలెగ్జాంద్రు అపోల్లో అనే ఒక యూదుడు ఇక్కడికి వచ్చాడు. అతడు లేఖనములకు ప్రావీణుడై ఉండెను. ఈయన కూడా సామాన్యమైన వ్యక్తి కాదు, లేఖనముల యందు ప్రావీణుడై ఉన్నాడు. అయితే ఇక్కడ అకుల ప్రిస్కిల్లా ఆ సమాజ మందిరములో బోధిస్తున్న ఈ యొక్క వ్యక్తిని వారు చేర్చుకున్నారట. చేర్చుకొని ఏం చేశారట, దేవుని యొక్క మార్గం మరి మరి పూర్తిగా అతనికి విషాదపరిచినరట. దేవునికి స్తోత్రాలు. అంటే వీరు ఏదైతే పౌలు గారి దగ్గర నేర్చుకున్నారో అది ఒరిజినల్ అనేది వీరు గమనించిండ్రు. వీరు పౌలు గారిని ప్రత్యక్షంగా చూస్తున్నారు కనుక ఆ పౌలు గారి దగ్గర నేర్చుకున్న ఆ యొక్క ఆధ్యాత్మికత వీరట మరి వీళ్ళు అప్లై చేసుకొని వీరు దేవునికి నమ్మకంగా యథార్థంగా జీవించి ఇంకా ఈ ఒక్కడిగా ఉన్న ఆ యొక్క అతనికి అపోల్లోకు మరి భార్య భర్తలు ఇద్దరు కలిసి కట్టుగా ఏదైతే దేవుల్లో కొనసాగిండ్రో అది పూర్తిగా అతనికి విషాదపరిచినట. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే 28వ వచనంలో చూసినట్లయితే యేసుక్రీస్తు అని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరిచి యూదుల వాదమును బహిరంగంగాను గట్టిగాను ఖండించినట. అంటే వీరు అకుల ప్రిస్కిల్లా ఎంత చక్కటి బోధను అందిస్తే అతను మరి యూదులతో వాదించగలిగిండు బహిరంగంగా. ఈరోజు చాలా క్రైస్తవ కుటుంబాలు ఉన్నాయి. అకుల ప్రిస్కిల్లా అంటే మనము సంఘములో ఉన్న విశ్వాసులు, సంఘ పెద్దలు, అంతేగాని ప్రతిదీ కూడా పాస్టర్కే సంబంధముగా మనము ఈ రోజులలో తయారవుతున్నారు విశ్వాసులు. కనుక పాస్టర్ దగ్గర నేర్చుకోవాలి కానీ వీరు కూడా దేవునిలో అయ్యగారి దగ్గర నేర్చుకుంటున్న ప్రతిదీ కూడా ఇంకొక వ్యక్తిని తయారు చేయడానికి ఆ యొక్క సామర్థ్యవంతులుగా ఉపయోగపడాలని దేవుడు ఈ మాటను బట్టి మనలో కోరుతున్నాడు. ఇక్కడ దేవుడు ఆదికాండము 2:18 ఏమంటున్నాడంటే నరునికి సాటి అయిన సహాయం అంటున్నాడు. అంటే ఈ అకుల ప్రిస్కిల్ల విషయంలో చూసినట్లయితే ప్రిస్కిల్లా ఇంట్ల పని వంట పని కాదు గాని లేఖనముల యందు కూడా అతనికి దేవుని మార్గము మరి బోధించంతగా సహాయకురాలుగా కనబడుతున్నది. దేవునికి స్తోత్రాలు. కనుక ఈరోజు స్త్రీలు చాలా మంది ఉంటారు. ఒక పురుషులే భక్తి చేస్తే స్త్రీలు మరి తక్కువ భక్తి చేస్తాండ్రు. కొందరు స్త్రీలు భక్తి చేస్తే పురుషులు తక్కువ భక్తి చేస్తాండ్రు. అలా కాదు. మనకు మనము భక్తిగా చేస్తూ మనకు మనము సంతోషించడము కాదు గాని ఒక వ్యక్తిని మన ద్వారా బయటి ప్రపంచానికి బలముగా దేవుని కోసం చెప్పే వ్యక్తిని మనము తయారు చేయాలి. దేవునికి స్తోత్రాలు. కనుక ఇక్కడ ఈ యొక్క మరి అపోల్లని యూదుడు ఏం చేస్తున్నాడట, యూదులు వాదమును బహిరంగంగాను గట్టిగాను ఖండించుతూ వచ్చిండు. అంటే అంత బలముగా ఆయన చెప్పగలిగిందంటే అకుల ప్రిస్కిల్ల ఇద్దరు భార్య భర్తలు అతన్ని ప్రోత్సహించారు. ఈ రోజు కూడా మన సంఘాలలో యవనస్తులు చాలా మంది ఉంటున్నారు. యవనస్తులకు మరి ఫ్యామిలీతో ఉన్న వాళ్ళు ఒక మాదిరికరంగా ఉండాలి. ఒక మాదిరికరంగా యవనవస్తులు వారి కొరకు ప్రార్థన చేయడము కాదు గాని వారిని ప్రభు కొరకు సిద్ధపరచాలి, తయారు చేయాలి.
బయటి ప్రపంచానికి వారు దేవుని కోసం బలముగా చెప్పే వ్యక్తులుగా ఈ కుటుంబం భార్యాభర్తలు ఆ ప్రకారంగా తయారు కావాలని దేవుడు ఈ అంత్యకాలంలో ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రాలు. కనుక సాటి అయిన సహాయం అంటే అర్థం ఏంటిదంటే, దేవుని మార్గమును పూర్తిగా మరి హక్కుల ఎంత విశ్వాస పరిణామంలోనో అంత పరిణామంలో ఈమె గూడా సమభాగములో ఉన్నది. దేవునికి స్తోత్రాలు. ఈరోజు చాలా మంది కుటుంబాలలో భార్యాభర్తల విషయంలో ఒకరు భక్తి చేస్తే, ఒకరు భక్తి చేయని పరిస్థితిలో ఉంటున్నారు. కనుక ఈ అకుల ప్రిస్కిలను మనం మాదిరిగా తీసుకొని, ఆ ప్రకారమైన భక్తి చేస్తూ, ముందు తరమైన యవ్వనస్తులను ఆ ప్రకారంగా తయారు చేయడానికి మనము ఒక తీర్మానముతో ముందుకు కొనసాగాలి. అదే విధంగా రోమపత్రిక 16వ అధ్యాయము, రోమపత్రిక 16వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినట్లయితే 16వ అధ్యాయము 3వ వచనంలో క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లాకును అకులకు అంటే చాలా మంది మరి భార్య భర్తలని పేరు అంటే భార్య పేరు ఎందుకు ముందుకొచ్చిందంటే ప్రిస్కిల్ల పేరు ముందుకొచ్చింది గనక. దేవునికి స్తోత్రాలు. కనుక భర్త భార్యలను భార్య భర్తలు అంటారు. అంటే ప్రిస్కిల్ల ఆకుల ఫస్ట్ ప్రిస్కిల్ల పేరొచ్చింది. తర్వాత అకుల పేరొచ్చింది. అంటే జత పనివారు అంటే పౌలు భక్తుడు సువార్త చేసే విషయంలో మరి మిషనరీ విషయంలో ప్రిస్కిల్లా తల్లి గూడా ఆమె గూడా ఎంతో సమానముగా పౌలు ఎంతైతే దేవుని పని చేస్తున్నాడో అంత చేయడానికి ఒక తీర్మానంతో ముందడుగేస్తున్నది. మరి ఇక్కడ చూసినట్లయితే అకులను, పౌలు గారిని ఆమె చూసుకుంటుంది. భోజనము గాని, వంట చేయడము చేస్తుంది. మళ్ళా పరిచర్యలు గూడా సమానంగా కొనసాగుతున్నది. కనుక చాలా మంది స్త్రీలు ఏం చేస్తారంటే, ఒక వచ్చిన గెస్టులకు భోజనం తయారు చేపియటము, మంచి భోజనం చేయాలని ఒక ఆలోచన కలిగి ఉన్న సేవకులు గదని, తర్వాత అయ్యో! అది బాగుందా భోజనం అని చెప్పేసి, దీని కొరకే వాళ్ళు మనసు పెడతారు గానీ, ఇక్కడ ఆమె అలా కాదు. వాళ్ళకు భోజన పానీయములు తయారు చేస్తున్నది. జత అంటే సమానముగా పరిచర్యలో గూడా పాల్గొంటాది. నేను పని చేసినా గదా! అలసిపోయినా, నేను ఇగ మీరు పరిచర్యకు ఉన్నారు గనుక నేను మీకు చేసి పెట్టిన గనుక నేను రాలేను. మీరు వెళ్ళండి అంటలేదు ఆమెక్కడ. అన్ని పనులు చేస్తున్నది. దేవునికి ఈ విషయంలో గూడా జత పనివారముగా, సమానముగా దేవుని పని చేస్తున్నది. ఒక్క స్త్రీ ఇద్దరు పురుషులకు భోజన పదార్థాలు, పానీయములు అందిస్తూ గూడా సమానంగా చేస్తున్నది. దేవునికి స్తోత్రాలు. ఇంకా చూసినట్లయితే 4వ వచనంలో వారు నా ప్రాణము కొరకు తన ప్రాణము ఇచ్చుటకైనను తెగించిరి. సంఘము అంటే సేవకునికి దేవుడు మరి ఏ సేవకునైతే మనకు ఇచ్చిండో, మన సేవకుని కొరకు భార్యాభర్తలు ఇద్దరూ ప్రాణం ఇవ్వడానికని ఇష్టపడాలి. ఈరోజు చాలామంది దశంభాగాలు ఇయ్యమంటే బాగా ఫీల్ అయితారు. దశంభాగాలు ఇయ్యమంటే కానుకలు ఇస్తున్నాం గదా! అంటారు. కొంతమంది కానుకలిస్తే దశంభాగాలు, దశంభాగాలు కానుకలివ్వరు. దశంభాగాలు కానుకలిచ్చిన తర్వాత దేవుడు భూధాన్యములేమి, భూవృక్ష ఫలములేమి అంటున్నాడు. అంటే దశంభాగాలివ్వాలి, కానుకలియ్యాలి, బియ్యములివ్వాలి, ప్రతి దాంట్లో దేవునికివ్వాలి. కానీ ఈరోజు చూసినట్లయితే ఈళ్ళైతే ఆయన ప్రాణముకు వీళ్ళు ప్రాణమిచ్చుటకైనను వెనకాడలేదట. కానీ ఇప్పుడోళ్ళు మాత్రము ఇచ్చినాం గదా! దశంభాగం మళ్ళా బియ్యం ఇచ్చుడేంది? పాస్టర్ గారు ఎందుకు ఇవి అడుగుతున్నాడు? డబ్బు కోసం చెప్తున్నాడు అని దేవుని పనికి వ్యతిరేకంగా తయారైతున్న వాళ్ళు ఉంటున్నారు ఈ రోజులలో. అలాంటి కుటుంబాలు చాలా లేకపోలేదు. ఇక్కడ అకుల ప్రిస్కిల్లా సంబంధించిన విషయంలో మరి వాళ్ళు ఎలా ఉన్నారంటే ఒకటే మనసు. అంటే దేవుడు సాటి అయిన సహాయం అనేది అకులకు, ప్రిస్కిల్లను దేవుడు ఎంత 100% ఇచ్చాడో మనం దీన్ని బట్టి చూడగలం. కనుక ఈరోజు ప్రతి స్త్రీ కూడా, ప్రతి పురుషునికి 100% సహాయము చేయాలి గాని, ఇదెందుకు? అదెందుకు? ఇదిచ్చుడేంది? నేను లేకముందు నువ్వియ్యొద్దు. నాకు చెప్పి చేయాలి అనే ఈ రిస్ట్రిక్షన్స్ ఈ ప్రిస్కిల్‌లో పెట్టాలి. కానీ ఈరోజు చాలా మంది స్త్రీలు పురుషుల విషయంలో అదే రిస్ట్రిక్షన్స్ పెడతా అంటారు. ఇచ్చినా గదా మొన్ననే మళ్ళిచ్చుడెందుకు? అంటే తన ప్రాణము గూడా ఇచ్చుటకైన వారు తెగించిర్రట. మా దైవజనుడు కొరకు మేమేమైనా చేస్తాం. మాకు కావాలి దేవుడు పంపించిన మా దైవజనుడిని నిజంగా వీళ్ళు చరిత్రకెక్కిన ఒక మంచి కుటుంబీకులుగా
మనకు దేవుని యొక్క వాక్యంలో కనబడుతున్నారు. ఇంకా నేను మాత్రమే కాదు, అన్యజనుల్లోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. అన్యజనులలోని చూడండి, అన్యజనులు అంటే దేవుడంటే తెలుసుకోలేని ప్రజలు గూడా ఈ యొక్క అకుల, ప్రిస్కిల్ల ద్వారా ఏం జేస్తున్నారట? వీరికి కృతజ్ఞతలు జెప్తున్నారట. అంటే వీళ్ళు ఎంత సంఘము విషయములో ఒక బాధ్యత కలిగున్నారు. ఈరోజు చాలామంది అన్యజనుల విషయాల్లో నిర్లక్ష్యం జేస్తా అంటారు. వాళ్ళు దేవుడిని నమ్మలే గదా! వాళ్ళు ఎంత చెప్పినా దేవుని దగ్గరికి రారు గదా! అంటారు. కానీ ఇక్కడ అట్లా కాదు. పౌలు భక్తుడు ఏ సంఘంనైతే స్థాపించిండో, ఆ సంఘానికి అన్యజనులు తీసుకొస్తున్నారు. వచ్చిన వారికి గూడా వీరు నాకు తెలిసి భోజన పానీయాలు గూడా అందిస్తున్నారు గావచ్చు. అందుకే వచ్చిన వాళ్ళు ఇంటికి పోయి మళ్ళేం వంట చేసుకుంటారని వారికి వాక్యమైన తర్వాత వీళ్ళు భోజనం పెట్టినందుకు వాళ్ళు అబ్బా! కృతజ్ఞతలు అంటున్నారు. దేవునికి స్తోత్రాలు. ఇద్దరు భార్యాభర్తల ద్వారా దేవునికి మహిమ రావాలి. దేవునికి ఘనత రావాలి. ఈరోజు ఎన్నో కుటుంబాలు, క్రైస్తవ కుటుంబాలు ఉంటున్నాయి. పిల్లికి పిడి చెయ్యరు. ఒక్క పైసా గూడా బయటికివ్వరు. కనుక ఇక గొప్పలు చెప్పుకోవడానికి పూర్వకాలం మా తాతలు, మా యొక్క తండ్రులు వీరు గొప్ప సేవకులని జెప్పేసి చెప్పుకునే వాళ్ళు లేకపోలేదు. కనుక ఇక్కడ చూసినట్లయితే అన్యజనుల్లోని అంటే బయటి ప్రపంచము గూడా వీరిని గమనిస్తున్నది. కనుక నిన్ను గూడా గమనిస్తా ఉంటది. బయటి వారిని నువ్వు ఏ విధంగా దేవుళ్ళకు నడిపిస్తున్నావు, వారికి వచ్చినంక వారికి ఏమెంత మరి యొక్క హాస్పిటాలిటీ చేస్తున్నావనేది నువ్వు చేసేదాన్ని బట్టి వాళ్ళు కృతజ్ఞతలు చెప్తుర్రు. ఈరోజు బయటి వాళ్ళు మనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇదొక మతం అని ఎందుకు అంటున్నంటే, మనము వారిని ప్రేమ చూపియక, వారిని ప్రభు దగ్గరికి నడిపియక, వారికి మర్యాద చేయక వాళ్ళు అట్లా వ్యతిరేకంగా తయారవుతున్నారు. కనుక మనము ఈ విషయములో మనము చాలా జాగ్రత్తగా గమనించాలి. అదేవిధంగా మొదటి కొరింథీ రాసిన పత్రిక 16వ అధ్యాయము 19వ వచనాన్ని మనం గమనించినట్లయితే 16వ అధ్యాయము 19వ వచనంలో ఆసియలోని సంఘముల వారు మీకు వందనములు చెప్పుచున్నారు. అకుల ప్రిస్కిల అనువారును వారి ఇంట సంఘమును ప్రభునందు మీకు అంటే చూడండి, అకుల ప్రిస్కిల అనువారు వాళ్ళ ఇంట్ల ఒక సంఘమును గూడా వారు స్థాపించారట. మా భూమి ఉన్నది. మా దేవుని కొరకు మా ఇంటిని ప్రార్థన చేయండి. ఇగో మాకు స్థలం ఉన్నది. ఈ రోజులలో చూసినట్లయితే భూములుంటాయి, జాగాలుంటాయి, పొలాలుంటాయి. అవసరానికి వాటి కొరకు ప్రార్థన చేయించుకుంటారు గానీ, దేవునికి నా భూమి ఇస్తా అనేవాళ్ళు ఈ రోజులలో ఎవరు లేరు. అననీయ, సప్ఫిరా లాగానే ఉన్నారు ఎవరు చూసినా. భార్యాభర్తలకు తెలుసు కానీ, దేవునికి ఇచ్చే విషయంలో పిసినారితనం చేస్తారు గనుక వాళ్ళు దాన్ని అనుభవించరు. కానీ ఇక్కడ వీళ్ళు చూసినట్లయితే వాళ్ళు ఇక్కడ మనము ఒక మాట గమనించినట్లయితే అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 2వ వచనంలో యూదులందరూ రోమాను విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు. చూడండి, యూదులందరూ రోమాను విడిచిపోవాలని క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించినందుకు వాళ్ళు ఇటలీ నుంచి వచ్చిన వాళ్ళే ఈ యొక్క అకుల, ప్రిస్కిల్ల వారు. చూడండి, అకుల, ప్రిస్కిల్ల వారు పర దేశస్థులు, వేరే ప్రాంతం నుంచి బతికొచ్చినోళ్ళు. మరి ఇక్కడ వేరే ప్రాంతం నుంచి ఇక్కడ బతికొచ్చినోళ్ళు డేరాలు కొట్టుకునేటోళ్ళు గూడా వాళ్ళకు మరి ఇప్పుడు ఈ రోజులలో భూములు, జాగలు ఉన్నోళ్ళే నా దేవుని కొరకు నా జాగిస్తా అంటలేరు గానీ, వాళ్ళు బతికొచ్చినోళ్ళే వాళ్ళకున్న కొద్ది ఇంట్లో స్థలమిచ్చి ప్రార్థన నడిపిస్తున్నారు. ఎంత గొప్ప త్యాగం అది. దేవునికి స్తోత్రాలు. కనుక అకుల, ప్రిస్కిల లాగా ప్రతి ఒక్క మరి విశ్వాసులు తయారు కావాలి. ప్రతి ఒక్క భార్యాభర్తలు తయారు కావాలి. దేవుని కొరకు త్యాగము చేసేవాళ్ళు కావాలి. కనుక వీళ్ళు ఆ స్థానములో అంటే ఏ ఊరైతే ఉన్నదో ఆ ఊర్లో ఉన్నవాళ్ళు కాదు వాళ్ళు. వేరే ప్రాంతము నుంచి బ్రతకడానికి మరి వచ్చిన వాళ్ళు ఈ ప్రాంతములో మరి పౌలు భక్తుని చేర్చుకున్నారు. పౌలు భక్తునికి ఆతిథ్యం ఇస్తున్నారు. ఆయన ప్రాణముకు వీళ్ళు ప్రాణం పెడుతున్నారు. అంటే ఏమి లోటు కొదవలేదు. ఈ రోజులలో చూస్తుంటే వీళ్ళకు వీళ్ళు మంచి జాబులు, పొలాలు, ఆ యొక్క భూములు, జాగాలుంటాయి. వడ్డీలకి ఇస్తా అంటారు. ఈఎంఐలతోని అన్నీ కొనుక్కుంటారు గానీ,
దైవజనుడు ఎంతో కష్టపడతాంటే, అది చూసుకుంటూ గూడా ఏమి సహాయం చెయ్యరసలు. ఏమనంటే మా దైవజనుడు ఊకే వాక్యములు ఇదే చెప్తాడు అంటాండ్రు. కనుక ఇక్కడ వీళ్ళు చూసినట్లయితే దైవజనుని ప్రాణము కొరకు వీళ్ళు ప్రాణం పెట్టడానికి కూడా వెనుకాడలేదు. సేవ విషయములో ఎలా ఉన్నారంటే సమానముగా ఉన్నారు. వాళ్ళ ఇంటిలో గూడా ఒక సంఘమును స్థాపించిర్రు కానీ, మా సంఘము మేమే ఇగ మీరు రాకండి మేము జూసుకుంటాం అంటలేరు. దేవునికి స్తోత్రాలు. ఈ రోజులలో కొద్దిమంది తయారైందంటే సంఘమును చీల్చి ఇగ ఆ యొక్క దైవజనం మీద ఎలిగేషన్స్ తీసుకొచ్చి ఎప్పుడు చూసినా మేమిస్తేనే ఆయన బతికిండు, మేము చేస్తేనే అని జెప్పేసి వ్యతిరేకంగా చెప్పి సంఘాన్ని చీల్చే వ్యక్తులు ఈ రోజుల్లో చాలా మందున్నారు. ఒక మంచి అంటే ఇక్కడ అకుల ప్రిస్కిల్లాలు కూడా దేవుని యొక్క వాక్యమును క్షుణ్ణంగా చెప్పే వాళ్ళే. కనుక మరి దేవుని యొక్క 4 మాటలు చెప్పొచ్చిన తర్వాత సంఘములు చీల్చాలని జెప్పేసి ఈ రోజుల్లో అనుకుంటున్నారు గానీ, అప్పుడు వాళ్ళు గూడా దేవుని మార్గమును వాళ్ళు ఎంతో క్షుణ్ణంగా చెప్పి యవ్వనస్తుని ఇంకా అనేకులకు చెప్పే వ్యక్తిగా తయారు జేసి సంఘమును కాపాడుతున్నారు గానీ, సంఘాలు చీల్చడము, తర్వాత యవ్వనస్తులు ఆకర్షించుకోవడము, దైవజనం దూరం కొట్టడం వాళ్ళు చేయలేదు. దేవునికి స్తోత్రాలు. కనుక అకుల ప్రిస్కిల ద్వారా మనము ఈ యొక్క పాఠం నేర్చుకుందాం. అకుల ప్రిస్కిల వాళ్ళు వేరే ప్రాంతము నుంచి వారు మరి బ్రతకడానికి వచ్చిన వాళ్ళు. దేవునికి స్తోత్రాలు. కనుక వీళ్ళు వేరే ప్రాంతం నుంచి బ్రతకడానికి వచ్చి వీళ్ళు ఏం చేస్తున్నారట? నేలలో పుట్టి పని చేసుకుంటూ పౌలు భక్తులు చేర్చుకున్నారు. ఒకటి. రెండోది ఆయన కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. 2 మూడవది సమానంగా ఆయన ఎంత పరిచర్య చేస్తున్నారో ప్రిస్కిల్ల తల్లి గూడా అంత పరిచర్య చేస్తున్నదట. నాలుగవదేంటిది సంఘమును చూడండి. సంఘములో ఉన్న అన్య జనులకు గూడా వాళ్ళు కృతజ్ఞత చెప్పేటట్టుగా వీళ్ళు ఎంతో ఆళ్ళకు హెల్ప్‌ఫుల్‌గా ఉంటున్నారు. ఈ కొద్ది మాటలు ప్రభు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థాంక్ యూ.